ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృప, దేవుని నడిపింపు, దేవుని సహాయము వచ్చే సంవత్సరం అంతా కూడా ఇంకా మీదట కూడా దేవుని కాపుదల ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబాలకు తోడైండునుగాక. ఆమేన్. ఈరోజు ఒక చిన్న క్రిస్మస్ సందేశాన్ని మీ అందరితో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, క్రిస్మస్ అనే ఆ క్రిస్మస్ పండగని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నామంటే క్రీస్తు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. చారోలెట్ కార్పెంటర్ అనే ఒక వ్యక్తి ఏమని చెప్తా ఉన్నాడంటే, రిమెంబర్ ఇఫ్ క్రిస్మస్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ యువర్ హార్ట్ యూ వోంట్ ఫైండ్ ఇట్ అండర్ ఎ ట్రీ. ఈ వ్యక్తి ఏమని చెప్తా ఉన్నాడంటే, ఒకవేళ క్రిస్మస్ ఆనందం నీ హృదయంలో లేకపోతే నువ్వు చుట్టుముట్టు ఎన్ని ట్రీస్ పెట్టుకున్నా, ఎంత డెకరేషన్ చేసుకున్నా అంతా కూడా శూన్యమే అని చెప్తా ఉన్నాడు. చార్ల్స్ స్పర్జన్ అనే వ్యక్తి ఏమని చెప్తా ఉన్నాడంటే, ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ వాజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. ఇట్ వాజ్ టేకింగ్ గాడ్ అపాన్ హిమ్సెల్ఫ్ హ్యూమన్, ఎ వండరస్ మిస్టరీ టు బి బిలీవ్ ఇన్ రాదర్ దాన్ టు బి డిఫైన్డ్. ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు, క్రీస్తు పుట్టుక అనేది ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, అంటే దేవుడే శరీరావతారిగా ఈ లోకానికి వచ్చాడని, దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు అని, ఇది అంతు చిక్కని మిస్టరీ అని ఈ యొక్క చార్ల్స్ స్పర్జన్ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నిజంగా కన్యక గర్భవతి కావడము అది ఆశ్చర్యమైన కార్యము. దానికి ఎవరు కూడా ఆ రహస్యాన్ని ఛేదించలేరు. అది కేవలము దేవునికి మాత్రమే సాధ్యము. అది పరిశుద్ధాత్మ వలన కలిగెను అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి మిస్టరీని మనము నమ్మితేనే అదొక అద్భుతమని చార్ల్స్ స్పర్జన్ చెప్తా ఉన్నాడు. దీన్ని డిఫైన్ చేయలేము, అంటే దీన్ని వర్ణించలేము, కానీ ఈ యొక్క రహస్యాన్ని నమ్మడమే ఒక అద్భుతము అని ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఇంకో వ్యక్తి అంటా ఉన్నాడు, క్రిస్మస్ ఈజ్ ఎ టెండర్నెస్ ఫర్ ద పాస్ట్, కరేజ్ ఫర్ ద ప్రెజెంట్ అండ్ హోప్ ఫర్ ద ఫ్యూచర్. ఈ యొక్క పాస్ట్ని మనం గతంలాగానే ఉంచి దాన్ని మర్చిపోయి ఈ యొక్క ప్రజెంట్ టెన్స్లో లేకపోతే ప్రస్తుతము మనకు క్రిస్మస్ ఆనందాన్ని, బలాన్ని, శక్తిని ఇస్తుంది. అండ్ క్రిస్మస్ ఫ్యూచర్లో మనకి హోప్ని ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది. ఒకరోజు నిత్య జీవంలో మనం అడుగు పెడతామనే నిరీక్షణ క్రీస్తు పుట్టుక మనకు దయచేస్తూ ఉంది.